తెలంగాణ రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేస్తుందని మేమందరం కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వరి ధాన్యాల కొనుగోలు కేంద్రంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మండు టెండర్లు కూడా రైతులు వడ్లు ఆరబోసి కాంటల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో కేవలం కాలయాపన చేస్తూ ప్రజాపాలన పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం వైఫల్యం చెందింది. కాబట్టి రానున్న రోజులలో భారతీయ జనతా పార్టీ అధికారాన్ని అప్పచెప్పడానికి తెలంగాణ ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో అధికారం చేపడుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ గంభీరపడ మండల శాఖ తరఫున ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. నేడు ఫలితాలు వెలువడిన ఫలితాల్లో 3 రాష్ట్రాల్లో విజయకేతనం ఎగురవేసి అరాచకాలతోని పరిపాలన చేస్తున్న మమతా దీదిని బయటకు పారదోలిన ఈ శుభ సందర్భం ఇది. 3 రాష్ట్రాల్లో అస్సాంలో, పుడుచ్చేరిలో మరియు బెంగాల్లో కాషాయ జెండా ఎగురవేసిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం రేపు రాబోయే కాలంలో ప్రతి రాష్ట్రాన్ని కాషాయమయం చేసి మొత్తం ఆసేతు హిమాచలం కాషాయ జెండాని పరిపాలిస్తుందని మా కార్యకర్తల ఆశాభావం. ఇన్ని రోజులు దాదాపు 3-4 టర్ములు మమతా బెనర్జీ అక్కడ పాలన చేస్తూ గుండాయిజంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఎందరినో చంపి ఎన్నో అరాచకాలు సృష్టించి పోయినసారే విజయం సాధించాల్సిన సందర్భంలో ఎన్నో రకాల అక్రమాలకు పాల్పడి చేసిన దానికి ప్రతీకారంగా ఈరోజు బెంగాల్ రాష్ట్రంలో ఉన్న ప్రతి హిందూ ఒకటైపోయి మమతా బెనర్జీని అన్ని వర్గాలు కలిసి బెంగాల్ నుంచి పారదోలిన సందర్భం ఇది. అందరు కలిసి ఈరోజు 200కు పైగా సీట్లను గెలిపించి నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజారంజకంగా పాలించేలా తీర్పునిచ్చిన బెంగాల్ ప్రజలకు అందరము మనం జైజైలు పలుకుదాం. అట్లనే పుడుచ్చేరిలో కూడా మళ్ళీ మన బీజేపీ ప్రభుత్వమే అక్కడ ఏర్పడుతుంది. అట్లాగే అస్సాంలో కూడా గతంలో కంటే ఇంకా ఎన్నో సీట్లు సాధించి ఏకైక హిమంత బిశ్వ శర్మ ఒక ఎదురులేని మునగాడుగా ఎదిగి అందరూ ప్రజారంజకంగా పాలించే ముఖ్యమంత్రులతోనే వీరందరి సహకారంతో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో మొత్తం మంచి ఎదుగుదల, మంచి పరిపాలన అందించి చాలా సుభిక్షంగా దేశాన్ని ఏలే రోజులు దగ్గరలో వచ్చినాయి. ఇప్పుడు అందరూ భారత్ మాతాకి జై. ఈరోజు వెలువడినటువంటి 3 రాష్ట్రాల ఫలితాలలో బీజేపీ ఆధిక్యంలో కొనసాగి బీజేపీ కైవసం చేసుకుంది. కాబట్టి ఈ శుభ సందర్భంగా కలకత్తా మరియు అస్సాం, పుదుచ్చేరి ప్రజలకు మా పార్టీ తరఫున అందరము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో బీజేపీ మన తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చి మన రాష్ట్రాన్ని వెళ్తుందని మన బీజేపీ తరఫున కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు.